హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు నిజంగా ఎంత బావుందంటే వ్యూ, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అసలు మంచు పడుతుంది. మధ్యాహ్నం పూటేమో ఇంతలానే ఎండ కాస్తుంది. ఇది అసలు సన్‌రైజ్‌కి ముందనమాట. అందుకనే మంచుంది. అసలు ఎంత బావుందో వ్యూ అయితే. ఎవరైనా సరే కొంచెం మన బిజీ షెడ్యూల్‌లో నుంచి ఎర్లీ మార్నింగ్ కాసేపు ఇలా నేచర్‌తో ఉంటే మాత్రం మనసు ఎంత హాయిగా ఉంటుందో. ఈరోజు ఎన్ని అద్భుతాలు చూశానో తెలుసా? అస్సలు ఒక 1 అవర్ లేదంటే హాఫ్ ఎన్ అవర్ అయినా సరే, మీకు కుదిరినప్పుడు ఇలా పైకొచ్చేస్తుండండి టెర్రస్ మీద. ఆ పక్షుల సౌండ్స్ గానివ్వండి, అసలు చాలా విషయాలున్నాయిలెండి. ఒకటని కాదు. ఓకే. వీడియో మొత్తం చూడండి అర్థమైపోతుంది. ఇంకోటి వచ్చేది సమ్మర్ హాలిడేస్ కాబట్టి, పిల్లల్ని ఏదో ఒక్క రోజైనా సరే కొంచెం త్వరగా లేపి, ఇలా పైన ఉన్న తిప్పారనుకోండి కాసేపు టెర్రస్ మీద, వాళ్ళు గూడా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారు. అంటే ఇలాంటివి యాజ్ ఇట్ ఈజ్ ఇదే అని కాదు గానీ, ఇలాంటివి. ఏమేం చూశాననుకుంటున్నారు? ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ మొక్కలకి వాటర్ ఎయడానికని చెప్పి నేను సప్పు వచ్చేసాం. ఆ సప్పుని దాంట్లో వదిలానా, ఇంకంతే వాడు నేను రానని చెప్పి మార్నింగ్ 6కెళ్ళాము. 9 వరకు కూడా వాడు రాలేదు. అంటే పైకి కూడా కనబడకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ నేను లేనక్కడ అన్నట్టు వెయిట్ చేస్తే అప్పుడు ఒకసారి ఎయిర్ బ్రీత్ తీసుకోవడానికి అన్నట్టు వచ్చాడనమాట. సన్‌రైజ్ కన్నా ముందు వెళ్ళిపోయామా, సో సన్‌రైజ్ అయిపోయింది. హాయిగా చూసుకొని మా అపార్ట్మెంట్లో వాళ్ళు యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేయడానికి అందరూ వస్తున్నారు. అసలు ఎంత బాగుంటుందో. అదిగోండి హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేస్తే నేను లేను అక్కడ, ఇంకెళ్ళిపోయాను అనుకున్నప్పుడు వాడు అలా పైకొస్తున్నాడు. మళ్ళీ నేను సప్పు రారా వెళ్దాం అనగానే ఇంక పరుగు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. నేనేందో ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడో ఏందో నాకైతే అర్థం కావట్లేదు. బట్ వాటర్ చల్లగా మంచు పడుతుంది కదా, కొంచెం చల్లగా హాయిగా ఉంది. ఈ ఎండల్లో మన అపార్ట్మెంట్లో ఉండే కన్నా ఇక్కడ ఉండడం వాడికి బెస్ట్ అనిపించింది. అందుకే కదా నేను బాల్కనీలో ఎక్కువ టైం ఉంచుతున్నాను ఈవినింగ్ టైము. సో ఇప్పుడైతే ఇక్కడ హాయిగా ఉన్నాడు. సరే 9 అయినా 10 అయినా అక్కడే ఉండు నువ్వు, నేను ఇంక తీసుకెళ్ళను, నీకు నచ్చినప్పుడే రా అని చెప్పి వదిలేసి వచ్చేసాను కిందకి. ఎంతసేపని వెయిట్ చేస్తాను చూడండి. కొంచెం సౌండ్ చేస్తే చాలు భయపడి అలా వెళ్ళిపోతున్నాడు, తీసుకెళ్ళిపోతానేమో బయటికి అన్నట్టు. అప్పటికి 2 టైమ్స్ ట్రై చేశాను, రారా ఇంక వెళ్దాము అని. వాడు రాలేదు, జంప్ చేస్తున్నాడు వాటర్లోకి. సరే ఇంకెందుకు, నువ్వు అక్కడే ఉండు, నేను వెళ్తున్నానని చెప్పి నేనైతే వచ్చేసాను. ఈ గ్యాప్లో అంటే వీడిని బయటికి తీయడానికి నేను ట్రై చేసిన గ్యాప్లో ఎన్ని రకాలవి చూశానో చూడండి. వాడు రాలేదా, వీడియో ఆన్లోనే పెట్టానా, అందుకని అప్పుడే స్క్వేరెల్ వచ్చేస్తుంది చూడండి. అసలు ఈరోజైతే ఎన్ని ఉడతలు చూశానో. ఇవి కూడా ఏ టైప్ ఆఫ్ పెట్ మాకు. ఎందుకంటున్నానంటే అంటే ఇప్పటిదాకా చెప్పలేదు కదా. మేము ఉండేది 5th ఫ్లోర్లో అనమాట. సో పైన మిద్ది మీద అక్కడ ఏసీ వైర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ పైప్స్ నుంచి పట్టుకొని బాల్కనీలోకి వచ్చేసాయి. వీటికంటూ సపరేట్గా ఒక పాత పిల్లో ఒకటి పెట్టేసున్నాం. సో హాయిగా అక్కడే ఉంటాయి, వాటి బేబీస్ అక్కడే ఉంటాయి. మేము డోర్ ఓపెన్ చేసామంటే కిచకిచకిచమని పరిగెడతా ఉంటాయి. సో ఆ సౌండ్ వచ్చినప్పుడు నేను అసలు కదిలీను. అందుకని ఇంకా వాటి హౌస్ అయిపోయింది అది. ఎప్పుడన్నా మేము వెళ్ళాలంటే డిస్టర్బ్ చేసినట్టు ముందు నాక్ చేస్తాను, మేము వస్తున్నాము జాగ్రత్తగా ఎల్లు నువ్వు అని. అప్పుడు వెళ్తాయన్నమాట. ఒకసారిగా అయితే డోర్ ఓపెన్ చెయ్యము బాల్కనీది. ఇప్పుడు చూస్తున్నారా అసలు ఆ ఉడత ఫుడ్ తింటుంటే ఆ బర్డ్స్ రావాలా వద్దా అంటే ఇది భయపడుతుంది. అవి కొంచెం ముందుకు వస్తుంటే ఇది భయపడుతుందని అవి రాకుండా అక్కడి నుంచి చూస్తున్నాయి. ఇది తిని అయిపోతే అవి వచ్చి తినడానికి. అసలు ఎంత బాగా అనిపించిందో. నేను ఇన్నాళ్ళు పక్షులే తింటున్నాయేమో అనుకున్నా. చూడండి ఇంకోటి కూడా వస్తుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుందో కదా. అంటే మా అపార్ట్మెంట్లో కింద వేప చెట్టు ఉంది. ఇప్పుడు వేప పూత కాయలు అవి వస్తాయి కదా, సో ఆ చెట్టు దగ్గరే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో అయితే ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫుడ్ వేస్తున్నాం కదా. అంటే లాస్ట్ ఇయర్ నుంచి వేస్తున్నాను కానీ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఈరోజే నేను చూడడం. తింటది అని తెలుసు, ఎందుకంటే అక్కడే ఉంటుంది కాబట్టి. చపాతీ కానివ్వండి, ఇలా రైస్ కానివ్వండి, ఏది వేసినా అయిపోతుంది నెక్స్ట్ డే కల్లా. సో వాటర్ పెట్టినా ఇప్పుడు నేను మార్నింగ్ పెట్టానా, ఈరోజుకి హాఫ్ బౌల్స్ అయిపోయి ఉన్నాయి. సో ఇంకొంచెం ఎక్కువ పెట్టడం బెటర్ అనిపించింది. ఇప్పుడు ఆ బర్డ్ వచ్చింది కదా, అది కూడా చూడండి అస్సలు కదలాడదనమాట అక్కడి నుంచి. సో ఇక నుంచి ఏమనుకున్నానంటే 2-3 ప్లేసెస్లో పెడితే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే ఉడత తినేదాకా బర్డ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదేమో తింటానే ఉంది.
ఎంతసేపు తింటది అసలు అనిపించింది నాకైతే. చూడ్డానికేమో ఇంత బుజ్జిదుంది. ఎంతసేపు తింటుందో. చిన్న మూతట్టుంది పాపం. సప్పుగాడైతే 5 మినిట్స్‌లో గబగబా మింగేసి అయిపోయింది నాది అంటాడు. వీడు మాత్రం ఉడతలు మాత్రం చాలా టైం తీసుకుంటాయట్టుంది పాపం. తింటానే ఉంది. ఆ బర్డ్ వెయిట్ చేసి, చేసి, చేసి ఇంకా వీడిదయ్యేటట్లేదు ఇప్పుడప్పుడే అన్నట్టు మళ్ళీ పైకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర మాట్లాడడానికెళ్ళిద్ది చూడండి. పైన ఇంకో బర్డ్ ఉంది చూడండి, చూడండి కనిపిచ్చిద్ది. అసలు నిజంగా నాకసలు ఎంత బాగా అనిపించిందో. నేను ఎంత దూరంలో ఉన్నానో చూడండి అసలు. అంటే 2 బ్లాక్స్‌లా ఉంటాయి కదా! అటువైపు అవి తింటున్నది మా ఇంటి పైన. నేను ఇటువైపు ఉన్నాననమాట. మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా! సో, అవి హాయిగా తింటున్నాయి. అది చూడండి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికెళ్ళిపోయింది. ఆ ఉడత ఇంకా తింటానే ఉంది. అది తిని తర్వాత నేను నిదానంగా ఎళ్తాను. బోర్ కొడుతుంది నాకన్నట్టు వచ్చేసింది. నిజంగా నాకసలు ఎంత బాగా అనిపించిందో. నేనేమో సప్పు దగ్గర నించొనున్నా. ఒరేయ్ రారా వెళ్దాము అని. సో, ఆ టైంలో ఇవన్నీ క్యాప్చర్ చేశాననమాట. ఇందులోకి మళ్ళీ ఇంకో బర్డ్ ఇటు నుంచి వచ్చిద్ది. బర్డ్ రావడం ఆలస్యం. అది భయపడి ఇలా నించుంటుంది. పారిపోవాలా నేనిప్పుడు అన్నట్టు. సో, ఈరోజు నాకు అర్థమైందైతే ఇదనమాట. ఒకే ప్లేస్‌లో ఉంచకూడదు. ఫుడ్ కూడా 2, 3 ప్లేసెస్‌లో ఉంచాలి. వాటర్ కూడా అలాగే డివైడ్ చేసి పెట్టాలి. ఉడతలకి సెపరేట్‌గా, బర్డ్స్‌కి సెపరేట్‌గా అని. అసలు రోజు రోజుకి మా ఫ్యామిలీ ఎంత పెద్దదైపోతుందో గదా! నిజంగా నాకు భలే ఆనందంగా ఉంది. ఒక్క సప్పు అనుకున్నా. తర్వాత కింద అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ అంటే కుక్కపిల్ల ఆహ్, మేలు, ఫీమేలు, వాళ్ళ బేబీ 3 ఉన్నాయి. అసలు 10 రోజులు ఊరెళ్ళొచ్చాం గదా! ఈ ఎండలు కట్టుంది బక్క చిక్కిపోయి ఉన్నాయి పాపం. అంటే కొంచెం బోన్స్ అవి ఏసేది మేమే గదా! పెంచుకునే ఆంటీ అయితే ఫుడ్ వేస్తారు. మరి ఏమేమి వేస్తారో తెలీదు. ఆఫ్‌కోర్స్ నా వీధిలో అందరూ పెట్ లవర్సే. సో, ఎవరెళ్తున్నా అవి అలా చెయ్యెత్తి చూస్తాయన్నమాట. హాయ్ చెప్పడానికి. సో, బిస్కెట్స్ ఏవో ఒకటి వేస్తాయి. మేమేందంటే నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు మాత్రం బోన్స్ కంపల్సరీ వాటికి వేస్తాం అనమాట. మళ్ళీ వచ్చింది. "నీది తిని అయిపోలేదా ఇంకా? నన్ను తిననివ్వా నువ్వు" అన్నట్టు. సో, మన సప్పు, కింద కుక్కపిల్లలు, తర్వాత ఇప్పుడు స్క్వెరల్స్, మళ్ళీ ఈ బర్డ్స్, మొక్కలు అసలు ఎన్ని రకాల మొక్కలొచ్చాయో మా ఇంటికి. మామిడికాయ, జామ, ఇంకా సపోటా తీసుకొస్తానంది అమ్మ. అది మర్చిపోయిందట్టుంది. ఉసిరికాయలు తీసుకొచ్చింది. పూలైతే మల్లెపూలు ఎన్ని రకాల మల్లెపూలుంటాయో అన్ని రకాల మల్లెపూల చెట్లు తీసుకొచ్చింది. 4, 5 రకాల మొక్కలు తెచ్చింది. "ఎందుకుమా ఇన్ని మొక్కలు తెచ్చుకున్నావు" అంటే, "బాగున్నాయి గదా! అందుకని తెచ్చాను." అదేంటంటే సన్న మల్లంట. పొడవుగా సన్నగా ఉండేది. ఇంకోటేమో గుండు మల్లి. ఇంకోటేమో అదేంది రోజ్ ఫ్లవర్ సైజులో ఉంది ఒక పువ్వు. ఆ మల్లి ఇలా రకరకాలుగా తీసుకొచ్చిందనమాట. మళ్ళీ ఇంకోటేందంటే పింక్ కలర్ కాగడ అంట. కాగడ మల్లి అదో రకం. అది చూడండి. బర్డ్ ఎగరంగానే వాడు ఎలా భయపడ్డాడో చూడండి. నాకు అందుకే డిసైడ్ అయిపోయా. ఈరోజే కదా చూశాను. సో, రేపటి నుంచి వీళ్ళకి ఫుడ్, వాటర్ సపరేట్‌గా పెట్టేస్తే సరిపోతుంది. ఓకే. ఇదనమాట సంగతి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా వాటర్ పెట్టడం స్టార్ట్ చేశారా లేదా? స్టార్ట్ చేయకపోతే మాత్రం చేసేయండి. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. నాకైతే నిజంగా ఇది పిల్లలకి ద బెస్ట్ లెసన్ అనిపించింది. మనం మనతో పాటు పక్షుల్ని, యానిమల్స్‌ని, పెట్స్‌ని ఏవైనా సరే మనమే వాటికి ఈ ఎండాకాలంలో అయితే కంపల్సరీ వాటర్ పెట్టాలి. అదైతే నేర్చుకున్నా నేను. ఇంకోటి వాడు తిని అయిపోయింది ఇప్పుడు ఫైనల్లీ. అదిగోండి కిందకెళ్తాడు. కాసేపు అటు ఇటు తిరుగుతా హాయిగా ఆడుకుంటాడులెండి. వీటినైతే పెట్‌గా ప్యాంపర్ చేయలేము. అంటే మా ఇంటి దగ్గరే ఉంటదని చెప్పాను కదా! ఆ పిల్లో మీదే పడుకొనుంటాయి. జస్ట్ అలా డోర్ ఓపెన్ చేసామంటే బాల్కనీ డోరు ఇంక ఒక సెకన్‌లో పారిపోతాయన్నమాట. సో, అసలు కదిలించం. ఎప్పుడన్నా బై మిస్టేక్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసుంటే లోపలికొచ్చేస్తాయి. వచ్చి అలా చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాయన్నమాట. వాటినైతే డిస్టర్బ్ చేయలేదు ఇప్పటిదాకా మేము. ఎందుకంటే సప్పుని పెంచుకుంటున్నాం కదా! వాటికి కూడా ఏమైనా ప్యాంపర్ చేస్తామేమో అనుకుంటే అవి రావాలే గానీ నేనప్పుడు నేర్చుకునేదాన్ని ఉడతల్ని ఎలా పెంచాలి, దాన్ని ఎలా ప్యాంపర్ చేయాలి, దానికెలా ఫుడ్ పెట్టాలి. ఇవన్నీ కూడా నేర్చుకునేదాన్నేమో. బట్ అవి అంత ఛాన్స్ ఇవ్వవు మనకి నాకు తెలిసైతే. సో, నేను కూడా వాటి జోలికి వెళ్ళలేదు. జస్ట్ హాయిగా బ్రతకండి, మీకు కావాల్సిన ఫుడ్ తినండి, హాయిగా ఉండండి అన్నట్టు వదిలేసామనమాట. ఇక్కడ పైప్స్ కనిపిస్తున్నాయి కదా ఏసీవి.
అక్కడి నుంచి మన ఇంటి దగ్గరికి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఆ పైప్ దగ్గర నుంచి కిందకొచ్చేస్తాడనమాట. ఇది బాల్కనీ ఏరియా. ఆ గ్యాప్‌లో నుంచి వచ్చేస్తాడు. షీట్ అంతా పెట్టున్నాం గదా! అంటే వర్షం పడినప్పుడు లోపలికొస్తున్నాయి వాటర్. అందుకని ఆ షీట్ వేసేసున్నాం. అక్కడి నుంచి లోపలికొచ్చేస్తాడు. వచ్చి అక్కడ ఒక పిల్లో వేసేసున్నాం. సో, హాయిగా అక్కడే ఉంటాడు. ఆ ఏరియా మొత్తం వాడిదే అనమాట. బాల్కనీ ఏరియా మొత్తం. పక్కనే చిన్న మొక్కలు వేసున్నాం. అవి తోటకూర విత్తనాలు, టమాటావి, ఆలు ఒకటి ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్నయి యేసేసా అనమాట. వాడికి నచ్చినవి మొత్తం కొరికి తినేస్తాడు. నేనసలు ఫస్ట్‌లో షాక్ అనమాట. ఏంది నిన్న బావున్నాయి, ఈరోజు కొరికి పడేస్తున్నాయి. ఏమైందా? ఏమైందా? అని. వీడొకడున్నాడని గుర్తుండదనమాట. అంటే కనబడ్డు గదా రోజు. ఉడతలు కనబడవు గదా! డోర్ తీయంగానే పారిపోతాయి. సో, కొరికి పడేసుండేసరికి డౌటొచ్చేదనమాట. ఇలా ఉంటాయన్నమాట మన ఇంట్లో జరిగేవన్నీ. చూసారా? మన సప్పు ఒక్కరోజు వాటర్‌లో నుంచి బయటికి రాకపోతే ఇన్ని విషయాలు తెలుసుకున్నా నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.